రాష్ట్రంలో మేడిగడ్డ కుంగుబాటు గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. మొదట ఎన్లైట్మెంట్ ప్రకారం పనులు ప్రారంభించి చాలా ఖర్చు చేశారని, మార్చడం వల్ల చేసిన వ్యయం వృధాతో పాటు విద్యుత్ వినియోగం పెట్టుబడి పెరుగుతుందని, ఈ కారణంగానే పాత ఎన్లైట్మెంట్ కు తాము మొగ్గు చూపామని వారు కమిషనర్ ముందు పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఎదుట హైదరాబాద్ లో విశ్రాంత ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిపెట్టి నుంచి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ నుంచి మధ్య మానేరుకు నీటిని మళ్లించడంపై 5గురు విశ్రాంత ఇంజనీర్లతో గత ప్రభుత్వం కమిటీని నియమించింది. అనంతరాములు, వెంకటరామారావు, దామోదర రెడ్డి, చంద్రమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తమ్మిడికెట్టి నుంచి నీటిని మళ్లించడానికి మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులను న్యాయ విచారణ కమిషన్ పిలిచింది. అమెరికా వెళ్లిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు. చెట్టు నుంచి నీటిని మళ్లించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ నుంచి తీసుకునేలా ఎందుకు మార్చినట్లు, కారణం ఏమనుకుంటున్నారని కమిటీలోని సభ్యులను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యారేజీలు దెబ్బతినటానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించగా, ఇన్వెస్టిగేషన్, డిజైన్, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని, దాని పర్యవసానమే ఇది అని నిపుణుల కమిటీలోని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం ఇవ్వలేదని వారు పేర్కొన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని కమిటీలోని సభ్యులు పేర్కొనగా, జస్టిస్ ఘోష్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్లు సమాచారం. వీరితో సమావేశం ముగిసిన తర్వాత మరో విశ్రాంత ఇంజనీర్ సత్తిరెడ్డి తదితరులు వేడుక కమిషనర్ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. మేడిగడ్డ